this. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up. రక్షణ రంగాన్ని పూర్తిగా పటిష్టపరిచి మరి ఆయన ఇంతటితో నా బాధ్యత అయిపోయిందని చెప్పి ఏనాడు విశ్రమించలేదు. ఆయన రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వెంటనే మరి ఆయన తనకిష్టమైన ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించి మరి ఆయన అభిప్రాయాలను ఈ దేశంలోని విద్యార్థులకు పంచుతూ మరి ఆయన కలలు కానండి సాకారం చేసుకోండి అని చెప్పి ఈ భారతదేశంలోని విద్యార్థులకు ఒక చక్కని నినాదాన్ని ఇచ్చి మరి వాళ్ళలోని ఆలోచనలను రేకెత్తించి వారు చక్కగా చదువుకునేలా ఈ దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపొందింపబడుతుంది అన్న సూక్ష్మాన్ని గ్రహించినటువంటి గొప్ప తత్వవేత్త స్వాప్నికుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు కూడా ఆయన కూడా ఒక సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చేసే ప్రతి పనిలో కూడా సామాజిక న్యాయం ఉండేలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా మరి ఆయన ఈ రోజున మరి వచ్చింది కొంతకాలమే అయినప్పటికీ కూడా ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలను చేపడుతూ పార్లమెంట్లో బాపట్ల వాణిని గట్టిగా వినిపిస్తున్నటువంటి మరి బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెనేటి కృష్ణప్రసాద్ గారికి కూడా మేము ఈ సందర్భంగా ఆయన కూడా ఈ బాపట్ల బంగారు బాపట్ల చేసే విధంగా ఆయన శ్రమించాలని, అలానే బాపట్ల పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి తెనేటి కృష్ణప్రసాద్ గారి కార్యాలయం నుంచి ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతిని జ్ఞాపకం చేసుకుంటూ బాపట్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు మన బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు, అదేవిధంగా మన బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలోనూ అదేవిధంగా వారి సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ బాపట్లో ఉన్న అబ్దుల్ కలాం గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన్ని ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా ఇప్పుడు బాపట్లలోని ఎంపీ గారి కార్యాలయం దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి మరి ఆయన యొక్క పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అబ్దుల్ కలాం గారి యొక్క ఆశయం ఒకటే, ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకోవాలి, అతని ఆశయం అది. అదేవిధంగా పేదవారు అనేవారు ఉండకూడదన్నది రెండో ఆశయం. మూడోది, ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండాలి, కష్టపడాలి, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారాలు సహాయం ఉండాలని చెప్పేసి గొప్ప ఆలోచనలతో ఆయన ఉన్నంతకాలం మన రాష్ట్రాన్ని రాష్ట్రపతిగా ఆయన ముందుకు నడిపించడం జరిగింది. ఈ రాష్ట్రంలోనూ అదేవిధంగా ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్ళాలని, ఆయన యొక్క మరణానికి మనం ఒక గొప్ప ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ఇది గొప్ప సంకేతకంగా భావిస్తూ మరి ఈ యొక్క ఎంపీ గారి కార్యాలయంలో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మరి కేంద్రంలో
ఢిల్లీలో ఉన్న మరి కృష్ణప్రసాద్ గారి యొక్క సహాయంతోనూ ఆయన ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాము. ఈ సందర్భంగా మరొకసారి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, బాపట్ల నియోజకవర్గం తరపున, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తరపున, బాపట్ల నియోజక ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ అబ్దుల్ కలాం గారు, జోహార్ అబ్దుల్ కలాం గారు, జోహార్ అబ్దుల్